ప్రముఖ సినీ నటుడు కమేడియన్ ఫిష్ వెంకట్ 54 సంవత్సరాలు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. అయితే 2 కిడ్నీలు పాడవటంతో వాటిని మార్చాలని వైద్యులు చెప్పగా దానికయ్యే ఖర్చు సుమారుగా 50 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పినట్లు ఆయన కూతురు ఈ మధ్యకాలంలో వెల్లడించారు. అయితే ఈ క్రమంలో తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి స్పందించి పూర్తి ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. అయితే కిడ్నీ దాత దొరక్కపోవటం వెంకట్ ఆరోగ్యం క్షీణించి మృతి చెందటం జరిగింది. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు మన True9 న్యూస్ ఛానల్. ఎన్నో చిత్రాలలో తనదైన శైలి కామెడీతో అలరించిన నటుడు ఫిష్ వెంకటేష్ తుది శ్వాస విడిచారు. గత 5 ఏళ్లలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం రాత్రి కన్నుమూశారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయనకి డయాలసిస్ ట్రీట్మెంట్ జరుగుతోంది. కిడ్నీలు మార్పిడి ఆపరేషన్ చేయాల్సి ఉండగా అందుకు కావలసిన వైద్య ఖర్చుల కోసం దాతలు సాయం కోరారు కుటుంబ సభ్యులు. అయితే శుక్రవారం నాడు ఆయన ఆరోగ్యం నిషేధించడంతో కన్నుమూశారు. ప్రముఖ కమేడియన్ సినీ నటుడు ఫిష్ వెంకటేష్ శుక్రవారం రాత్రి 10:45 కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వెంకట్ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆయన 2 కిడ్నీలు పాడవటంతో డయాలసిస్ కోసం కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చేర్చారు. దాదాపు నెల రోజులుగా ఐసీయూలోనే ఉన్నారు. ఫిష్ వెంకట్ కి వైద్య సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆయన సినీ పరిశ్రమకు చేసిన సేవల్ని గుర్తించి వైద్య ఖర్చుల్ని భరించి అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు. ఇంతలోనే ఆయన మృతి చెందడం విచారకరం. ఫిష్ వెంకట్ కు 2 కిడ్నీలు మార్పిడి చేయాలని వైద్యులు తెలిపారని ఇటీవల ఆయన భార్య కుమార్తె మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. వైద్య సేవలు పొందలేని స్థితిలో ఉన్నామని దాతలు ఎవరైనా సాయం చేయాలని ఆమె కోరారు. గబ్బర్ సింగ్ గ్యాంగ్, విశ్వక్ సేవ వంటి పలువురు సినీ ప్రముఖులు తమ వంతు ఆర్థిక సాయం చేశారు. ప్రస్తుతం డయాలసిస్ రెగ్యులర్ గా చేస్తుండగా ఆయనకి బీపీతో పాటు షుగర్ కూడా కంట్రోల్లో లేకపోవడంతో ఇన్ఫెక్షన్ సమస్యలు తలెత్తాయి. మిగిలిన ఆర్గన్స్ కూడా దెబ్బతింటంతో ఆయన బాడీ ట్రీట్మెంట్ కి సహకరించలేదు. దాంతో మృత్యువుతో పోరాడుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. 2002లో ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలోని ఒక్కసారి తొడకొట్టు చిన్న అనే డైలాగుతో ఫిష్ వెంకట్ పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. ఆ సినిమా తర్వాత వివి వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన చాలా చిత్రాలు నటించారు. తనదైన విలక్షణ నటనతో తెలంగాణ యాసతో కామెడీ పండించేవారు ఫిష్ వెంకట్. ఆది, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, బన్నీ, నాయక్, అదుర్స్, ఆంజనేయులు ఇలా 100 సినిమాలకు పైగా చిత్రాల్లో హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీ ప్రియులను అలరించారు. ఫిష్ వెంకట్ అసలు పేరు ముంగిలంపల్లి వెంకటేష్. పుట్టుకతోనే నిరుపేద ఆయన ఫిష్ వెంకట్ పెద్దగా చదువుకోలేదు. చిన్నప్పటి నుంచి ముషీరాబాద్ మార్కెట్లో చేపలు అన్ని తల్లిదండ్రులకు. పుట్టుకతోనే నిరుపేద ఆయన ఫిష్ వెంకట్ పెద్దగా చదువుకోలేదు. చిన్నప్పటి నుంచి ముషీరాబాద్ మార్కెట్లో చేపలు అమ్మి తల్లిదండ్రులకు వంటగా ఉండేవాడు. తన వ్యాపారమే చివరికి పేరుగా మారింది. ముంగిలంపల్లి వెంకటేష్ కాస్త ఫిష్ వెంకట్ అయ్యాడు. 1991లో జంతర్ మంతర్ అనే చిత్రంలో వెంకట్ కు తొలిసారి నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత అడపాదడపా కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. దివంగత నటుడు శ్రీహరితో ఫిష్ వెంకట్ కి మంచి అనుబంధం ఉంది. ఆయన్ని వివి వినాయక్ కి పరిచయం చేసింది శ్రీహరి. ఆ విధంగా ఆది సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకున్నారు. ఆ సినిమాతో వెంకట్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా రాలేదు. వెంకట్ నటించిన సినిమాలు ఆది, బన్నీ, కింగ్, శౌర్యం, రెడీ, శంఖం, డాన్ సీను, వరుడు, అదుర్స్, మిరపకాయ, వీర, కందిరీగ, గబ్బర్ సింగ్, సుప్రీం, నాయక్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, రాధా, డిజే టిల్లు ఇలా అనేక సినిమాల్లో నటించారు ఫిష్ వెంకట్. ఆయన నటించిన సినిమాలు చాలా బ్లాక్ బస్టర్ అయినట్లు ఉన్నాయి. చివరిగా కాపీ విత్ కిల్లర్ అనే సినిమాలు కూడా నటించారు. రీసెంట్ గా ఆహా ఓటీటీలో విడుదలైంది ఈ సినిమా. ప్రముఖ సినీ నటుడు కమేడియన్ ఫిష్ వెంకట్ 54 సంవత్సరాలు.
గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అయితే 2 కిడ్నీలు పాడవటంతో వాటిని మార్చాలని వైద్యులు చెప్పగా దానికయ్యే ఖర్చు సుమారుగా 50 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పినట్లు ఆయన కూతురు ఈ మధ్యకాలంలో వెల్లడించారు. అయితే ఈ క్రమంలో తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి స్పందించి పూర్తి ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. అయితే కిడ్నీ దాత దొరక్కపోవటం వెంకట్ ఆరోగ్యం క్షీణించి మృతి చెందటం జరిగింది. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు మన True9 న్యూస్ ఛానల్.